హాయ్ అండి. నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ సోనియాని కాపాడడానికి ఎన్ని ప్లాన్లు వేస్తాడో కదా, కానీ కాపాడలేకపోయాడు. మీరేమంటారు? నిజమే కదా. ఎందుకంటే మణికంఠకి ఏ ఓటింగ్ చూసుకున్నా తను ఎక్కడ సెకండ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అసలు డేంజర్ జోన్లో కూడా లేడు అసలు. ఎప్పుడూ హౌస్ మేట్స్ అనేవాళ్ళు నెగిటివ్ కింద ఎప్పుడూ నాగమణికంటకు వేస్తూనే ఉంటారు. ఎవ్వరు ఒక ఆప్షన్ దొరకదు కనుక నాగమణికంటే దొరుకుతారు కనుక, అందుకని ఎవరికి కొంచెం నెగిటివ్ ఉన్నా తీసుకెళ్ళి నాగమణికంటకు వేయడం అనేది నార్మలే. అదేవిధంగా దాంట్లో జీరో దాంట్లో అన్నీ నాగమణికంటకే పడిపోయి జీరో కింద. దానిని తీసుకుని హౌస్ మేట్స్ నిన్ను జీరో అంటున్నారు కనుక నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని చెప్పి పెట్టడం అనేది చాలా పొరపాటో కాదో మీరే చెప్పండి. తను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాడు. నిజంగా ఎలిమినేట్ చేసేసామని చెప్పేసి పోయిన తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టిన ఆ రూమ్ నుంచి సీక్రెట్ రూమ్కి వెళ్ళే లోపలే ఫెయింట్ అయిపోయేవాడేమో. చూస్తే అలా పెట్టాడు ఫేస్. ఉన్నాడు కానీ మైండ్ ప్రజెంట్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ఉన్నాడు నిజంగానే. లైవ్లో ఇలాగే జరిగింది. అడుగుతాడు, ఒరే అందరూ కలిపి నన్ను గుద్దారా, ఏం గుద్దారు, ఏం చేస్తారో నాకు తెలియట్లేదని చెప్పి. నిజంగానే తను అలా నించున్నాడు కానీ తన మొహం అది చూస్తే ఏమైపోతాడా అని అనిపించింది. నిజంగా అంత టెన్షన్ పెట్టడం అవసరమా బిగ్ బాస్కి సోనియాని గెలిపించడానికి? అసలు బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాం అనుకున్నాడు కదా. హౌస్ మేట్స్లో తెలుసు ఎవరు నిఖిల్ వేస్తాడు, పృథ్వీ వీళ్ళిద్దరూ వేసేస్తారని తెలుసు. యష్మి మణికంఠకి ఎలాగైనా ఆపోజిట్ కనుక యష్మి ఓటు కూడా తనకే పడిపోతుంది. నైనిక ఎలాగైనా ఎవరు సోనియాకే వేస్తుందని తెలుసు. ఇలా 4 ఓట్లు ఉన్నాయి. తర్వాత ఇంకెవరు ఓటు వేస్తాడు అనుకున్నాడంటే ఎవరు నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు. తర్వాత విష్ణుప్రియ ఏదైనా ఇంకొక ఓటు ఎక్స్పెక్ట్ చేశాడు, వేస్తాడు ఆదిత్య ఓం గారు వేసేస్తారు అనుకున్నారు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సోనియాతో చాలా బాగా మూవ్ అవుతున్నారు. అందుకని ఆదిత్య ఓం గారు ఓటు పడిపోతుంది. నిఖిల్ ఓటు, పృథ్వీ ఓటు, నైనిక ఓటు, తర్వాత యష్మి ఎలాగైనా మణికంఠకు వేది కనుక సోనియాకే వేస్తుందని ఈ 5 ఓట్లు పడిపోతాయి అని చెప్పేసి అనుకొని తర్వాత ఏంటంటే అప్పుడు మణికంఠలు ఏంటంటే ఇదైపోయావు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పి తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పడతాం. సోనియాని అలాగనే ఈ వీక్ సేవ్ చేసేసి నెక్స్ట్ వీక్ అనేది అసలు దేంట్లోని నామినేషన్లో రాకుండా చేసి ఒక 2 వీక్లు దీన్ని నడిపేద్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఇంటికి వచ్చేదాకా దీంతో కాలక్షేపం అయిపోతుంది హౌస్లో అని చెప్పి అనుకున్నారు. కానీ ఆడియన్స్ చాలా గట్టిగా కోరుకున్నారు సోనియా ఎలిమినేట్ అయిపోవాలని. బజ్ చూసారా? బజ్లో అర్జున్ వాయించేస్తున్నాడు సోనియాకి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కసారి చూసిరండి. ఈ బజ్ గురించి కూడా నేను ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. తన నిజాలన్నీ బట్టవేలు చేసిన అర్జున్ అని చెప్పచ్చు. నిజంగా చాలా బాగుంది. సోనియా సేవ్ చేసేద్దాం అనుకోడు కానీ హౌస్ మేట్స్ ఏం చేస్తారు? నాగార్జున సార్ ఏమన్నారు? ఆడియన్స్ వేసిన లీస్ట్ ఓటింగ్ ఎవరికి? సోనియాకే వచ్చింది. హౌస్ మేట్స్ ఎవరైనా చేస్తున్నారు? నాగమణికంటకి ఓట్ చేస్తున్నారు. అంటే హౌస్లో ఉండడానికి అర్హుడు కాదని చెప్తున్నారు. ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా? అసలు ఎప్పుడైనా ఇలా ఉందా? ఆడియన్స్ ప్రకారమే కదా ఎలిమినేట్ అనేది చేస్తారా? బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరినైనా ఎలిమినేట్ చేసేయాలని అనిపిస్తే అసలు ఎందుకు ఆడియన్స్ అని ఉండడం ఎందుకు? ఇదంతా ఎందుకు లేదు కదా. అది ఇంతలాగా సీన్ క్రియేట్ చేయడము, నాగమణికంటకి అంత టెన్షన్ పెట్టడము నిజంగా చూస్తే ఎవరికైనా జాలి వేసిందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా వేసిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. లాస్ట్కి ఏమైంది? అందరూ నాగమణికంటని సేవ్ చేద్దాం అనుకున్నారు. నిజమే కదా వాళ్ళు అనుకున్నది. ఎందుకంటే ఆడియన్స్ ప్రకారము డేంజర్ జోన్లో లేనిది ఎవరు? నాగమణికంట అన్నారు. వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఆడియన్సే తీసేస్తారు, ఆడియన్సే ఉంచుతారని. ఆడియన్సే నాగమణికంటని యాక్సెప్ట్ చేసినప్పుడు హౌస్ మేట్స్ అయిన వాళ్ళెంత? అంతే కదా. ఎప్పుడైనా హౌస్ మేట్స్ చేతిలోకి ఇచ్చేస్తే మరి ఇంకేముంది? ఆ వీక్లో ఎలిమినేట్ చేయాలంటే ఒక గ్రూప్గా ఫార్మ్ అయిపోతారు. ఇంకా వాడిని ఎలిమినేట్ చేసేస్తారు హౌస్ మేట్స్ చేతిలో ఉంటే. అంతే కదా. ఎవరి వీక్ అలాగే చేస్తారు మరి ఇంకా. కానీ ఈ 6 కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకున్నారు. నాగమణికంటకే ఓటు వేద్దామని. యష్మి అనుకున్న బిగ్ బాస్ ఎవరికి వేసింది? నాగమణికంటకే వేసింది. ఆదిత్య ఓం గారు కూడా డౌట్గా ఉన్నారు వేసేస్తారేమో, కానీ ఆదిత్య ఓం గారు కూడా నాగమణికంటకే వేస్తారు. నాగమణికంటనే సేవ్ చేస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పడంతో సోనియా అనేది ఎలిమినేట్ అవుతుంది. ఏం చెప్తారంటే ఆడియన్స్ ప్లస్ హౌస్ మేట్స్ ఇద్దరూ కలిపి సోనియాని ఎలిమినేట్ చేస్తారని చెప్పి అందుకనే ఎలిమినేట్ అయ్యిందని చెప్పేసి అప్పుడు నాగమణికంట కొంచెం ఊపిరి పీల్చుకున్నాడేమో. అంతవరకు ఎలాగ ఎటు చూస్తున్నాడో లేదు. నిజంగానే దిక్కులు ఎటు చూస్తున్నాడు దిక్కులు. తను ఏ విధంగానే పార్టిసిపేట్ చేస్తున్నాడు అస్సలు ఏమీ లేదు నిజంగానే.
నిజంగా ఇంకెవరైనా వీక్ పర్సెంట్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళైతే నిజంగా ఇదైపోయేవాళ్ళు ఏమన్నా నిజంగా అసలే అంత టెన్షన్ తీసుకుంటాడు, దానికి అంత టెన్షన్ ఇవ్వడం అవసరమా? సారీ అండి. అలా అవుతుంది. లాస్ట్కి సోనియా ఎలిమినేట్ అవుతుంది. తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నాగార్జున సార్ అడుగుతారు కదా, సోనియా కొంచెం కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటే ఏంటమ్మా నీలో ఏమైనా బాధ ఉంటే చెప్పానంటే చెప్పదు. ఆ నిమిషంలో కొంచెం జాలి అనిపించింది, అయ్యో పాపం అని చెప్పేసి. కానీ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ తను ఆడిన మాటలు చూస్తే కోపం మండుకొచ్చింది ఎవరికైనా సరే. ఏమంటుంది స్టేజ్ మీదకి వచ్చేసి, ఏంటి హౌస్ అందరికీ నిఖిల్ పృథ్వీ కావాలంట. ఏ మాటలు మాట్లాడుతుంది మళ్ళీ జన్ అంటే వీళ్ళు వాళ్ళకి కావాలని చెప్పి. దాంట్లో మ్యారీడ్ అయిన ప్రేరణ కూడా ఉంది. అటువంటి మాటలు అనేవి అనొచ్చా? హౌస్ మేట్స్ కూడా తర్వాత ఫీల్ అవుతారు, లైవ్లో అయితే తెలుస్తుంది. కానీ అది ఎక్కువ చూపించలేదు ఆ మాటలు అనొచ్చా? తర్వాత ఏమంటుంది, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, తర్వాత నేను చెప్తాను నిఖిల్ పృథ్వీ, కానీ వాళ్ళు నా మాట వినరండి. తను అంటే సరిపోయిందో, బయట నుంచి మనం చూస్తున్నాం తన మాట ఎంత వినేటట్టు చేస్తుందని చెప్పేసి. ఇప్పుడు బయటకు వెళ్తే తనకే తెలుస్తుంది రియాలిటీ ఏమిటని చెప్పేసి. బజ్లో చూపించాడు కదా ఎవరు, అర్జున్ శుభ్రంగా వీడియోస్ ప్లే చేసి కూడా చూపించారు, ఇటువంటి మెసేజ్లు అన్నీ చూపించాడు, కరెక్ట్గా చెప్పాడు. అప్పుడైనా నువ్వు మూతపడి ఇంటికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, ఒకసారి రియలైజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ టైంలో అలా మాట్లాడుతుంది మళ్ళీ, అంటే ఎలిమినేట్ అవుతున్నా తక్కువ కాదు ఏమీ ఇలా మాట్లాడుతుంది. అందుకని లాస్ట్లో కూడా తన మీద అయ్యో అనిపించినా కూడా తన అన్న మాటలకి మళ్ళీ మంచిదైందని ఫీలింగ్గా అందరికీ వస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఇది తర్వాత నార్మల్గా ఏంటి ఇవి వేస్తారు ట్యాక్స్, దాంట్లో చిట్టు తీసి వేయాలి కదా, దాంట్లో కూడా మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. నిఖిల్కి ఏం లెసన్ వస్తుంది సార్, ఇది ఎవరికి వేయాలి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఇంకోటి ఆప్షన్ ఉందా అంటాడు, మళ్ళీ ఇంకో ఆప్షన్ తీస్తాను, దాంట్లో ఫేక్ అని వస్తుంది. ఫేక్ కన్నా ఏం వేస్తే కరెక్ట్, నేను ఏం వేసుకే వెళ్తానంటే సరే చెప్పమని అంటే నాగమణికంటకి వేస్తాడు. అసలు ఎంత ఫూలిష్గా థింక్ చేస్తున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నాగమణికంటకి ఎంత ఎయిమ్స్ ఉన్నాయంటే ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా ఆడాలి. ఎవరైనా సరే ఏమైనా ప్లాన్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా అడిగే క్వశ్చన్ ఏంటనో, ఫిజికల్గా ఏమైనా వస్తే గేమ్స్ వస్తే నన్ను ఆడనిస్తారని అడుగుతాడు. ఆడకుండా ఏం లేకుండా అంటే పక్కన కూర్చుంటాడు, వాళ్ళు ఆడనివ్వండి లేకపోతే నాకేమని చెప్పేసి. ఇప్పుడు సీత టీంలోని కూడా వెళ్ళినప్పుడు ఏమి అడిగాడు, నాకు ఆడిస్తావని చెప్పేసి అడిగాడు. నిఖిల్ టీం వదిలినప్పుడు కూడా నిఖిల్కి అడిగాడు నన్ను ఆడిస్తావని చెప్పేసి, నిఖిల్ ఏమో చేతిలో ఎత్తిసాడు. అప్పుడే కదా సీత టీంలోకి వెళ్ళాడు. ఎయిమ్లెస్ అని అంటున్నాడు. నిజంగా అసలు బుర్ర ఉందా అసలు నిఖిల్కి? ఎయిమ్లెస్ అని చెప్పి తనకి వేశాడు. తర్వాత చాలామంది ఎవరు ఏమీ లేని వేసేమే పృథ్వీ వచ్చి మళ్ళీ వేస్తూ నేను టార్గెట్ చేయట్లేదు, తను అప్లికబుల్ కనుక వేసేస్తున్నానని చెప్పేసి అని అన్నది. ప్రేరణని మెచ్చుకోవచ్చు కరెక్ట్గా. నెక్స్ట్ టాక్సిక్ అని అన్నప్పుడు కూడా దానికి వేస్తాడు. ప్రేరణ కరెక్ట్గా నిఖిల్కి వేసినప్పుడు ఏంటమ్మా అని అడిగితే ప్రేరణ కరెక్ట్ వర్డ్స్ చెప్పింది నిఖిల్ గురించి. నిఖిల్కి కాదు సోనియాకి. ప్రేరణ ఎవరికి? సోనియాకి వేసింది కదా, సోనియా కరెక్ట్ వర్డ్స్ ఏంగానే చెప్పింది. తను అప్పటికి కూడా అర్థం చేసుకోలేదు చూడండి. సోనియాకి ఏం చెప్పింది కరెక్ట్గానే, ఏంటి కరెక్ట్గా చెప్పానంటే టాక్సిల్స్ ఏదో వచ్చింది తనకి, సోనియా చేస్తుంది. ఎందుకనంటే కరెక్ట్గా చెప్పానంటే తను చెప్తుంది. ఏదైనా టీంలోనికి వెళ్తున్నప్పుడు మీకు అవసరం ఉంది కనుక నేను వస్తున్నాను మీ టీంలోకి, నేను ఆడకునని అని తనంతట తానే చెప్పుకొని వస్తుంది. ఎవరికైనా నా సపోర్ట్ కావాలి మీకు, అందుకే వస్తున్నాను. అడిగారా అక్కడ వాళ్ళు నీ సపోర్ట్ కావాలి నువ్వు రామని, నువ్వు చూజ్ చేసుకుంటున్నావు ప్లాన్ని, అంతేగాని వాళ్ళ నుండి పిలవటం లేదు. నువ్వు వాళ్ళ ప్లాన్లోనికి వెళ్తున్నావు, నీ అంతటి నువ్వుగా వెళ్తున్నావు దాన్ని. అటువంటిప్పుడు వాళ్ళంతటి వాడు పిలిస్తే నువ్వు ఈ మాటలు చెప్పినా బాగానే ఉంటుంది. మీకు సపోర్ట్ కావాలి కదా అందుకు నేను వస్తున్నానని దీనంతటి తిని వెళ్తూ సపోర్టెడ్. మళ్ళీని అక్కడే వెళ్ళకుండా ఆడకుండా పక్కన కూర్చొని సరిపోతుంది. కరెక్ట్గా చెప్పిన ప్రేరణ టూ గుడ్ అనిపించింది. నిజంగా ఏదైనా తను ఇంకా తెలుగు బాగా వస్తే దుమ్ము దులిపేసేది. నిజంగా కరెక్ట్గా మాట్లాడుతుంది, తెలుగు రాకపోయినా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చాలా క్యూట్గా సరిగ్గా చెప్తుంది. అంటే జెన్యూన్గా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు బద్దలు కూడా చెప్పేది ప్రేరణ అనిపిస్తుంది నాకు. సీత కూడా చెప్తుంది కానీ ప్రేరణ ఇంకా కరెక్ట్గా చెప్తుంది. అసలు కరెక్ట్గా చెప్పింది సోనియాకి అంతా బాగానే ఉన్నారు కదా. తర్వాత ఎవరు చాలా వరకు అందరూ మళ్ళీ ఎవరికి వేస్తాడా, నాగమణి కంటకు వేసేసారు ప్రతిదానికి. మళ్ళీ ఎవ్వరూ దొరికిపోతాడు వేసేయడమే. అందుకే తిని కూడా బాగా చెప్పాడు. నాగమణి కంటకు ఒక స్లిప్ వచ్చింది, ఏంటి వస్తాడంటే బయాస్డ్ ఎవరని చెప్పేసి నిఖిల్కి వేశాడు. కరెక్ట్గానే కదా, బయాస్డ్ పర్సనే కదా. ఎందుకంటే సోనియా ఎవరు అడిగారు రీజన్ ఏంటని అడిగితే అవును సార్ బయాస్డ్గా తీసుకుంటారు నిర్ణయాలని, ఎందుకంటే పృథ్వీ
సోనియా ఏం చెప్తే అదే చేస్తాడు, పక్కవాడి మాట అసలు వెండు కరెక్ట్గా వేస్తాడు. అప్పుడు నాగార్జున సార్ కూడా అన్నారు, క్లారిటీ లేదని అంటారు ఏంటయ్యా, ఇంత మంచిగా క్లారిటీ ఉంటే అని చెప్పి. నాగార్జున సార్ ప్రతిసారి నాగమణికంటకి ఏదో ఒక విధంగా హింట్ ఇస్తూ కొంచెం కొంచెం సపోర్ట్ అనేది ఇస్తున్నారు. ఆ మాత్రం సపోర్ట్ కూడా ఇవ్వకపోతే నాగమణి ఏమైపోయేవాడు. ఎందుకంటే నాగార్జున సార్ ఏంటంటే తప్పదు, స్క్రిప్ట్ ఎలా ఇస్తే, ఏ విధంగా చేస్తే, ఏ విధంగా చెప్పమంటే ఏ విధంగా చెప్తే అలాగే చెప్తారు. కానీ అతని మనసులో ఉన్నది వీడు బాగానే ఆడుతున్నాడు నాగమణి కంట అని చెప్పి ఆ ఎపిసోడ్ పూర్తిగా వేశారు. సాక్రిఫైస్ చేసింది వేశాడు, ముందు వీళ్ళు నామినీ ఇచ్చి వేసింది వేశారు. కానీ అసలైన స్క్రిప్ట్ వేశారా? అసలు లేదు కదా. అందుకే కదా హౌస్ మేట్స్ అందరూ నాగమణి కంటే మళ్ళీ అరే నువ్వే అబద్ధం చెప్పారో అని అనుకుంటున్నాడు. పాపం నేను ఏదైనా అబద్ధం చెప్పాడా? లేదు కదా. దోశ విషయంలో కూడా అంతే, వీళ్ళిద్దరిని కన్విన్స్ చేద్దామని వచ్చి నలిగిపోయి మళ్ళీ నువ్వే గొడవ పెంచేవరా అని చెప్తే దీని చేశారు. దాంట్లో ఏంటి నిఖిల్కి ఏమంటాడు అసలు, ఒరే నువ్వు సాక్రిఫైస్ నీ అంతటి నువ్వు ఎలిమినేట్ అయిపోదామని అనుకున్నా, ఆ టైంలో నువ్వు అంతటి నువ్వు డెసిషన్ తీసుకుంటా నేను వెళ్ళిపోతాను అని నువ్వు అనుకున్నప్పుడు నేను నీ సపోర్ట్ కింద ఉంటాను అన్నాడు. అంతే కదా. తర్వాత కదా బిగ్ బాస్ నుంచి లెటర్ అనేది వచ్చింది. మరి తనంతటి తనే వెళ్ళిపోదామని ముందు అంతా కలిపేసి అసలు ఒక్కసారైనా నిఖిల్ కరెక్ట్గా చెప్పాడా? అవును, లెటర్ రాకముందు నాగమణి కంటే వచ్చి నాతో మాట్లాడు చప్ చాప్ నోరు మూసుకుని కూర్చున్నాడు. ఏంటి తను చేసి చాలా తెలివిగా ఆడుతున్నాడు, పెద్ద అమాయకుడిగా నటిస్తున్నాడేమో అని అనిపిస్తుంది ఒకప్పుడు. ఇక్కడికి వచ్చి ఒక మాట, అక్కడికి వచ్చి మాట, ఇక్కడ పప్పు సొద్దా అని చెప్పి సోనియా కరెక్ట్గా చెప్పింది. పప్పు సొద్దా అని అంది కదా, కరెక్ట్గా వర్తిస్తుంది నిఖిల్కి, బాగా చెప్పింది కరెక్ట్గానే. నిజంగానే ఏంటి ఈ సోనియా చెప్పినంత వరకు దాంతో ఏం చెప్తారో నాటకాలు ఆడాడు మళ్ళీని. ఏమో తనలో కూడా తన బుర్రలో కూడా ఇలాగే ఉందేమో, ఇలాగే ఆడదామని చెప్పేసి. ఇప్పుడు చూడాలి కరెక్ట్గా ఏ విధంగా ఆడతాడని చెప్పేసి. ఈ తర్వాత పాట ట్యూన్స్ దాంట్లో విష్ణుప్రియ మాత్రం చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది కదా. దాంట్లో మధ్యన ఇది కూడా అంటారు, సార్ నేను 6 ప్యాక్ అయిపోతానా అని చెప్పేసి. నాకు వచ్చిన సార్ నా 6 ప్యాక్ ఏంటి ఇప్పుడు 6 ప్యాక్ కాదనంటే, లేదు సార్ నేను ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పేసి. అంటే తోడ సార్ బాగానే యాక్టివ్గా చేసింది అనమాట. సోనియా వీళ్ళిద్దరికి పెట్టినప్పుడు సోనియా కన్నా ఎక్కువగా విష్ణుప్రియ ఆడుతుంది బాగానే. ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ అంటే ఇవే. తర్వాత ఏంటి అంతా అయిపోయింది, సోనియాని ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ నాగమణికి జైలు వేయాల్సిన అవసరం ఉందా? అంతగా ఇదైపోయిన మనిషిని సరే సేవ్ అయ్యామని చెప్పి పెట్టేయవచ్చు కదా. కాదు, మళ్ళీ జైల్లో పెట్టాలి. ఏం తప్పు చేశాడు అసలు వీడు? ఏమీ లేకుండా జైల్లో పెట్టాలి. మళ్ళీ జైల్లో పెట్టమని చెప్తారు. సీతకి తాళం అది కూడా ఇస్తూ ఉంటారు, ఉంచుతారు. 1.5 డేనే అంతా ఉంచుతారు. కానీ అవసరం ఆ జైల్లో పెట్టడం? తను ఏం చేశాడని అసలు తప్పు పెట్టడానికి ఫ్లిప్ అవుతున్నాడంటే ఈ నిఖిల్ ఎన్నిసార్లు ఫ్లిప్ అయ్యాడు మాటలు. మరి నైనిక ఎన్నిసార్లు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్తుంది, అక్కడ పంతం లేకుండా మాట్లాడుతుంది. తీసుకుని మరి తను జైల్లో పెట్టారు, లేకపోతే నిఖిల్కి జైల్లో పెట్టాలి కదా. మరి ఏం తినేందుకు పెట్టడం నాగమణి కంటికి? అసలు ఏం ప్లాన్ వేసుకున్నారంటే సోనియా అక్కడ హౌస్ మేట్స్ సపోర్ట్ సోనియాకు ఉంటే సోనియాని చేసి ఇంట్లో పెట్టేసాడు, నాగమణి కంటే సీక్రెట్ రూమ్ పంపించేసాడు అనమాట. అది ముందు అందుకనే సీక్రెట్ రూమ్ క్లీన్ చేయించడం అవన్నీ చూపించి నాగమణి కంటే ముందు సీక్రెట్ రూమ్లో పెడతారు అది ఇదని చెప్పి ఇది బిగ్ బాస్ వేసిన ప్లాను. కానీ తుస్సుమనిపించారు హౌస్ మేట్స్ మాత్రం. అది ఇది జరిగింది. నేను ఎపిసోడ్లో ఉన్నది మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎవరు థింక్ చేస్తారన్నది నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాను. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.